డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ నోటికొచ్చిన అడ్డమైన కారు కూతలన్నీ కూసి ఆ వ్యాఖ్యల్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను అని వెనక్కి తీసుకొని తన తప్పుని తానే ఒప్పుకొని మరి ఈ రోజున నంగనాచి కబుర్లు చెబుతూ పోలీసుల దాకా వెళ్ళాడు. దీనికి వెనక బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బీజేపీ సహాయ సహకారాలు కూడా ప్రొఫెసర్కి ఎలా ఉన్నాయి అనేది. ప్రొఫెసర్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరి పవన్ కళ్యాణ్ కానీ నాదెళ్ల మనోహర్ కానీ ఇద్దరు కలిసి అమిత్ షాని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడితే మనకి జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ మాత్రమే, మీరు కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడుతో పూసుకొని రాసుకొని తిరగొద్దు అని చెప్పినట్టుగాను, దాన్ని నాదెళ్ల మనోహర్ కోర్ కమిటీ మీటింగ్లో జన సైనికులకు కూడా చెప్పినట్టుగాను, వాళ్ళల్లో ఒక వ్యక్తి ఈయనకి చెబితే ఈయన దాన్ని బహిర్గతం చేసినట్టుగా చెప్పాడు. దీని మీద అనేక రకాలుగా ఆయన మీద వ్యతిరేక వ్యాఖ్యానాలు రావడంతో మరి ఆయన నేను ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నాకు సరైన సమాచారం ఇచ్చారో లేదో తెలియదు, నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండానే చెప్పాను, నేను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. అంటే తప్పు నేను ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను అనేది ఆయన వీడియో ముఖంగానే బహిర్గతంగా చెప్పాడు. అంతటితోటి ఆగకుండా యుద్ధం మీరు మొదలుపెట్టారు, దాన్ని ముగింపు నేను ఇస్తాను అనే కొన్ని విచిత్రమైన వ్యాఖ్యానాలు కూడా చేయటం మొదలుపెట్టాడు. అసలు ప్రొఫెసర్ ఆ మాట మాట్లాడటమే ఓ పెద్ద యుద్ధం. మరి దానికి యుద్ధం ఎవరు మొదలుపెట్టినట్టు? ప్రొఫెసరే మొదలుపెట్టినట్టు. అసలు ఇంకా దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడాల్సింది బీజేపీ అయితే బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇది నిజమేనన్నట్టుగా మౌనం అర్ధాంగీకారం అని చెప్పినట్టుగా వాళ్ళు మౌనంగా ఊరుకున్నారు. ఎంతటితోటి ఆగకుండా ఈ ప్రొఫెసర్ తోటి బీజేపీ కొమ్మక్క అయిపోయిందని చెప్పడానికి అసలైన నిదర్శనం ఇదే. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ మీద అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వస్తే మేము ఊరుకోం, దీని మీద గట్టి చర్యలు తీసుకుంటాం అని ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే తెలంగాణ రాజకీయ పార్టీలో కూడా కొంతమంది, ఇప్పుడు కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం, ఇందులో చంద్రబాబు నాయుడికి ఏమి ఈ పాత్ర ఉంది ఇందులో అంటే ప్రొఫెసర్ దాన్ని అలా టర్నప్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తనని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు అనే ఒక సమాచారాన్ని బయటకు వదిలి ఆయన లోపల కూర్చొని కుట్రలు చేయటం మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది ప్రొఫెసర్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారన్న వార్తలు అవాస్తవం, మేము ఎలాంటి చర్యలు తీసుకోవటానికి ఇందులో మాకు లేదు అని. కాకపోతే ఇక్కడ లోకేష్ మీద బాగా మంటతోటి ఉన్నాడు ఈ ప్రొఫెసరు. ఏమిటయ్యా అంటే లోకేష్ సోకాల్డ్ జర్నలిస్ట్ అనేదో అన్నాడట. మరి ఈయన సోకాల్డ్ జర్నలిస్ట్ కాక ది టాపెస్ట్ జర్నలిస్ట్ అనుకోవాలా? ఏదైనా కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు తాను చెబుతున్నట్టుగాను, తాను సమాచారం సేకరించినట్టుగాను తన మీద పెట్టుకొని చెప్పాలి. ఎదుటి వాళ్ళ భుజం మీద తుపాకి పెట్టి కాల్చినట్టుగా నాదెళ్ల మనోహర్ మీదో జనసేన మీదో పెట్టి చెబితే మరి వాళ్ళు మాత్రం ఎలా ఊరుకుంటారు? అసలు ఇది నిజమే అయినా కూడా వాళ్ళు ఇప్పుడు కూటమి ధర్మంతో వాళ్ళు ఇది నిజం అని ఎలా చెబుతారు? ప్రొఫెసర్ చెప్పింది నిజమే, అమిత్ షా అలానే చెప్పాడని చెబుతారా? కాకపోతే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ రోజున ప్రొఫెసర్ మీద ఉంది. దాని మీద ఏదైనా పర్యవసానాలు ఉంటే, ఎవరైనా కేసులు పెడితే దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రొఫెసర్కు ఉంది. కాకపోతే నేను వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను అని అంటే మొత్తం సమస్య పోయింది. మరి అంతటితోటి దాన్ని కూడా వదిలేయాలి. అలా కాకుండా ప్రొఫెసరు యుద్ధం దాకా తీసుకొచ్చాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, దానికి ముగింపు నేను పలుకుతాను అంటే ఇలాంటి ముగింపు పలికే సోకాల్డ్ జర్నలిస్టుని కొన్ని వందల మందిని రాజకీయం చూసి ఉంటుంది. రాజకీయం అంటేనే ఒక పెద్ద రచ్చ. దాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు వచ్చే ట్రోలింగ్లు కావచ్చు, పేటీఎం అనే మనకి వచ్చే ముద్ర కావచ్చు. అసలు యాక్చువల్గా ఈ రోజున ప్రొఫెసర్ మాట్లాడుతున్న చాలా మాటలు జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడుతున్నట్టుగా ఉంది. దాన్ని సాక్షి మీడియాలోనే బాగా విపరీతంగా హైలైట్ కూడా చేస్తుంటారు. అలా చేయటానికి వీలుగానే ప్రొఫెసర్ మాట్లాడతాడు అని. గతంలో మరి ఆయన ఏదో న్యూట్రల్ జర్నలిస్టు అనే ఒక పేరు తెచ్చుకున్నందుకు గాను ఇప్పుడు మనం ఏం మాట్లాడిద్దని చెల్లుతుంది అని అనుకుంటే మరి నిజంగా ఈ రోజున సోషల్ మీడియాలో చాలామంది తయారయ్యారు. మీ వ్యవహారం కూడా బయట పెడతారు. ఎందుకంటే మీకు గతంలో మీకు విజయసాయిరెడ్డికి ఉన్న అనుబంధం కావచ్చు, మరి మీకేదో వాళ్ళు సహాయం చేశారనే కొన్ని పుకార్లు కూడా బయటకు వచ్చాయి. ఇది పుకారే అయినప్పటికీ కూడా నిజమని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న విధానాలు, మీరు చేస్తున్న వ్యాఖ్యల మూలాన
అది ఎంత దానికంతటి కారణం ఎవరు? కేవలం ప్రొఫెసరే. ఈ ప్రొఫెసర్ అవటానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా మేజర్గా 60-70% ఆంధ్ర రాజకీయాల మీదే మాట్లాడతారు. ఎందుకంటే అక్కడే ఆయనకి మరి పొద్దంతా గడుస్తుంది. ఆయన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టుకునివ్వండి, వీటి మీద వ్యాఖ్యానాలు చేయడానికే మరి మెయిన్ మీడియా ఛానల్స్ కూడా ఆయన పిలిపించి మాట్లాడుకొని డబ్బులు ఇవ్వనివ్వండి. ఏది ఆయన దుకాణం మొత్తం ఆంధ్ర రాజకీయాల మీద నడుస్తుంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రొఫెసర్ అనే పేరు వచ్చేటప్పటికి తెలంగాణలో కూడా బీజేపీ కానీ మరి కవిత కానీ ఇలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని మొదలుపెట్టారు. ఇందులో చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఉంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడిని అమిత్ షా ఖచ్చితంగా నమ్మడు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాడు. చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండే, ఆయన అసలు నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పాడు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడికి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రొఫెసర్కి మాత్రం ఏం అధికారం ఉంది? సరే, ఆయనకున్న సమాచారం ప్రకారం చెప్పినా దానికి కట్టుబడి ఉన్నది ఎక్కడ? నేను అబద్ధం చెప్పాను, నేను చెప్పింది తప్పని ఆయన ఒప్పుకున్నాడు. అయితే దీనికి బీజేపీ వెనకుండి సహాయ సహకారాలు అందిస్తుంది. మనం కూడా కొండబద్దలో చాలాసార్లు చెప్పాం, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. ఇప్పుడు అవసరం రీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్ల గురించి మాత్రమే చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎన్నికల ముందు బీజేపీకి అందిన సమాచారం. ఇప్పుడు మరి కేంద్రంలో ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాల మీదే కదా ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు చాలా ముందుకెళ్ళిపోయి బీజేపీని నెత్తిన పెట్టుకుని మోస్తూ వాళ్ళ తప్పులన్నీ తన తప్పులుగా చేసేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజున దాపురించాయనుకోండి, అది వేరే విషయం. కాకపోతే బీజేపీ మాత్రం జగన్నే కోరుకుంటుంది. ఈ విషయం మరి కొండబద్దలు ఏ రకంగా చెప్పింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ రకంగా చెప్పాడు అని అంటే ఆయన ఎవరో ఒకళ్ళ మీద పెట్టి చెప్పి దీన్ని నిజం అన్నట్టుగా ముందుకు నెట్టే ప్రయత్నం చేశాడు. అందుకని అసలైన వ్యవహారం ఇక్కడ వచ్చింది. జనసేనని ఇంక్లూడ్ చేయకుండా ఇలాగ నాకు సమాచారం అందింది అని చెబితే దాన్ని ఎవరు కాదంటారు? దాని మీద పోలీస్ కేసులకు ఎవరన్నా వస్తారా? ఇప్పుడు జన సైనికులు అందరూ కలిసి ప్రొఫెసర్ మీద కేసులు పెడతా ఉంటే మరి పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోం అని చెబుతారా? ప్రొఫెసర్ మీద అయితే మేము కంప్లైంట్ తీసుకోము, కొండబద్దల మీద అయితే తీసుకుంటాం అని అంటారా? ఎందుకంటే గతంలో కొండబద్దల మీద ఇలాంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అన్ని పెట్టించాడు. ఇప్పుడు జగన్ వచ్చి చాలా పత్తిత్తు వ్యవహారాలు మాట్లాడుతుంటే ఆ రోజున ఏ జర్నలిస్ట్కి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చి మరి ఈయన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇరుక్కుని పోయి ఇప్పుడు నేను నా తడాకా చూపిస్తానంట మొదలుపెట్టాడు. ప్రొఫెసర్కి కోపం వస్తే ఆంధ్ర రాజకీయాలు తల్లకిందులు అయిపోతాయి అనే వ్యాఖ్యానాలు కూడా ఈరోజు వస్తాయి. కాకపోతే అరెస్ట్ దాకా తీసుకొచ్చేటప్పటికి నన్ను అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ తాపత్రయపడిపోతున్నారు అనే వ్యవహారాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ రెండు ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొని రావడానికి ప్రొఫెసరు ఇక్కడ లోకల్గా ఉన్న ఆయనకి సపోర్ట్ చేస్తున్న పార్టీలు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాయనేది ఇక్కడ కనపడతా ఉంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది? ప్రొఫెసర్ని అరెస్ట్ అయితే చేయకపోయినా నెక్స్ట్ ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యానాల మూల ఇంకా ఎంత దూరం ఇది కొనసాగుతుందని చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.